మాది ఉంటామేంటి అసలు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరేం చెప్తున్నారు? మరి నేను అడిగిన దానికి అదే నేను అడుగుతోంది. ఎవరి ప్రమేయం లేకుండానే ఈ 50 లక్షల రూపాయలు ఎక్కడికి వచ్చినాయి? ఎవరి చేతికి వెళ్ళినాయి? ఎందుకు కదిలినాయి అక్కడి నుంచి డబ్బులు? అసలు పెట్టేందుకు వచ్చింది అక్కడికి? ఇన్ని కెమెరాలు ఎందుకు దాని మీద కాన్సన్ట్రేట్ చేసినాయి? సరే ఒకటండి, మీరు ఈ విషయం వచ్చేసి బేస్లెస్ థింగ్ ఇది. అప్పుడు ఏసీబీ వాళ్ళది ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు కదా, మీకు ఎవరికైనా ఓపిక ఉంటే మీరు చెప్తున్నట్టు ఎవరన్నా ప్రతి ఒక్కరు మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, వెళ్ళి కోర్టులో పిటిషన్ వేసుకోమనండి, కోర్టు డైరెక్షన్లో ఇన్వెస్టిగేషన్ చేసుకోమనండి, మేము చూసుకుంటాం ఏం చేయాలో. అది ఇంకా ఆపేయండి, ఈ విషయం వద్దు. ఇంకా అదే సమాధానం. ఎవరన్నా ఏమైనా కదిలించుకోవాలంటే కోర్టులో పిటిషన్ వేసుకోమనండి. ఆయన ఆళ్ళ రామకృష్ణారెడ్డి వేసుకోమని 4-5 పిటిషన్లు. దానికి మేమేం చేసుకోవాలి మాకు తెలుసు. న్యాయపరంగా ఏం జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు. మా అందరికంటే కూడా ఒక లాయర్గా మీకు తెలుసు, దివాకర్ గారికి తెలుసు కదా. మీకు అన్నీ చెప్పాలని లేదు కదా. మేమైతే మా సైడ్ అంతా క్లియర్గానే ఉంది. అసలు బేస్లెస్ ఇష్యూ అది. దాన్ని ఎవరు అసలు ఏం జరిగింది సార్? అసలు బేస్లెస్ కరెక్ట్. ఇప్పుడు అనవసరం అండి. ఇప్పుడు ఎలక్షన్ ఇష్యూస్ జరుగుతున్నాయి, లేనిపోయిన న్యూసెన్స్ ఇవన్నీ. దీని గురించి అది ఏం జరిగిందని నేనేం చెప్తాను? ఏం జరిగింది అది వాళ్ళు రాసుకున్నారు ఛార్జ్ షీట్, అదే తీసుకోండి, ఫైనల్ చేసుకోండి. నేను చెప్పేది ఏముంది? లేనిపోయిన న్యూస్. ఇప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఇప్పుడు ఫ్రెష్గా? ఏం జరగలేదని మీరు చెప్పేయగలరు అయితే గట్టిగా? అంతే అనుకోండి. అదే అనుకోవాలా? అదే అనుకోండి. ఒక్కసారిగా మీరు మారిపోయారు. ఇప్పుడు అవి కొన్ని అప్రస్తుత విషయాలండి. నేను గట్టిగా మాట్లాడగలను. చెప్పండి మరి. గట్టిగా మాట్లాడమనే నేను చెప్తోంది. అప్రస్తుతం ఎట్లా ఎందుకు అవుతుంది? అది ఏమండి, అది ఒక రోజు అవసరమైన రోజు కాదు, ఒక టైంలో అవసరమైంది కాదు కదా అది. ఇప్పుడు అది ఏసీబీ కోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది, దాని మీద స్టే ఉంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. అది అది బయట ప్రైవేట్ వ్యక్తులు మాట్లాడకూడదు. అవి ఏమైనా ఉంటే మీరు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ చేయాలి అనుకుంటే కోర్టు ద్వారా తెచ్చుకోండి. సార్ వాళ్ళలో ఎవరు బాగా తెలుసు మీకు? ఎందుకంటే పరిచయం అనేది ఏమవుతుంది? ఏమీ లేదు. అందరూ పరిచయం అంటే పరిచయం లేదంటే పరిచయం లేదు. ఎవరు ఎందుకు భయపడుతున్నట్టున్నారు? ఎవరు దేనికి భయం అండి? మరి అన్ని విషయాల మీద మీరు గట్టి బలగుద్దినట్టు మాట్లాడతారు అక్కడ కోర్టులో. మరి ఈ విషయం మీద ఎందుకు భయపడుతున్నారు? దేనికి భయం? దేనికి ఏం కావాలి మీకు? ఏం జరిగిందనే విషయం బయట చెప్పండి. ఏం జరిగిందనేది మీకు చూసుకోండి, ఛార్జ్ షీట్లో ఉంది, తెచ్చుకోండి. నేను చెప్పేది ఏముంది? తెచ్చుకోండి, ఏం జరిగిందనేది తెచ్చుకోండి. నేను ఉన్నది అవన్నీ అందరికీ తెలిసినవే, కానీ ప్రత్యక్షంగా మీరు ఆ రోజు అక్కడ ఉన్నారు కాబట్టి అడిగాను. అదర్వైజ్ నేను అడగను. అసలు ఈ ప్రస్తావన మీ ముందుకు తేను నేను. ఇప్పుడు అవి అప్రస్తుతం, అది కోర్టు పరిధిలో ఉన్నాయి, స్టేలో ఉన్నాయి, మేము మాట్లాడకూడదు. మీరు దీన్ని మమ్మల్ని రెచ్చగొట్టేసి మాట్లాడించటాలు అసలు ఈ టాపిక్ అప్రస్తుతం. ఎలక్షన్ ఇష్యూస్ అవుతాయి, లేనిపోయిన న్యూసెన్స్. ఎందుకు ఇవన్నీ చెప్పండి? ఎవరు భయపట్టాలి లేవు ఈ కేసులో. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు భయపడలేదు. ఎవరేం పీకేది ఏం లేదు, ఏమీ జరగదు అక్కడ. జీరో. చంద్రబాబు గారి ప్రమేయం కూడా లేదు. ఏది అస్సలు లేదు. కేసీఆర్ గారి ప్రమేయం అస్సలు లేదు. ఏమండి? కేసీఆర్ గారి ప్రమేయం కూడా లేదు. వాళ్ళు ఏదో ప్రమేయం ఉందని మీకే తెలియలేదు. నేను చెప్పేది అదేంటి? మీరు నేను ఇప్పుడు నాకే తెలిసే కాడికి నేను ఎందుకు ఇక్కడ కూర్చుంటాను? మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతాను? అలా కాదు కదా. మీకు దాంట్లో తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. మీరు పరోక్షంగానో దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న ఆ కోణంలో నేను అడుగుతున్నాను. ఇన్వాల్వ్ అయ్యేది ఏముంది? ఇప్పుడు మీకు తెలుసు కానీ చెప్పట్లా. ఏం చెప్పాలి? అసలు ఏముందని చెప్పాలి? ఒకటే చెప్తున్నాం, ఇన్వాల్వ్ ఇక్కడ అది బేస్లెస్ కేసు, అది నిలబడదు. అదే ఫైనల్. నిలబడుతుందా నిలబడదా అనేది ఇన్నాళ్ళు అయిన తర్వాత అందరికీ తెలిసిందే. ఇవాళ మీరు ప్రత్యేకంగా వచ్చి చెప్పాల్సిన అవసరం ఆ కేసు నిలబడదా అని. కానీ ఆ కేసులో ఉన్నది ఏంటి, అసలు ఏం జరిగింది ఆ రోజున అనేది నేను అడుగుతుంది. అంత మించి ఏం లేదు. ఇప్పుడు నేను లేను, నాకు తెలియదు అప్పుడు ఏం జరుగుతుందో. తెలిసినా నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అది భయపడేది ఏం లేదు, ఎవరికి భయపడేది లేదు. భయపడుతున్నారు ఏమో మీరు భయపడుతున్నారేమో అని అనిపిస్తోంది మీ మాటలు, మీ మొహం చూస్తుంటే. కొంచెం భయం దేనికి? భయం ఎవరికి భయపడి? ఇన్ని రోజులు ఎప్పుడు భయపడలే. ఓకే, మాట్లాడాల్సి వచ్చిన రోజు ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచే మాట్లాడతాం. మాట్లాడాల్సిన రోజు వస్తే ఖచ్చితంగా మాట్లాడతాం. మళ్ళీ నేనెందుకు కావాలని మీకు? ఏమండి, అప్పుడు నేనెందుకు కూర్చోవాలి? ఇప్పుడు నేను అడిగాను, ఉన్నాయని చెప్పి మిమ్మల్ని అడిగాను, మీరు కాదని అన్నారు. దాంట్లో ఆ విషయాలు ఏం లేవని చెప్పి నాకు చెప్తున్నారు. ఇంకా అలాంటప్పుడు నేను మీతో ఎందుకు మాట్లాడాలి? అట్లాంటివి నేను చెప్తాను. చెప్పే రోజు ఖచ్చితంగా పిలిపించి చెప్పిస్తాను. ఖచ్చితంగా పిలిపిస్తాను, ఇబ్బంది ఏం లేదు. మీరు గుంటూరు జిల్లా వ్యక్తి కాబట్టి నేను కొన్ని విషయాలు అడుగుతాను. గుంటూరు జిల్లా అంటే మాది ఇప్పుడు ప్రజెంట్ బాపట్ల కదా. బాపట్ల అంటే మీకు అమరావతి అనేది మీకు అంత కనెక్ట్ కాకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉన్నారు కదా, దాంట్లోనే ఉంటారు కాబట్టి. హైకోర్టు కదా, హైకోర్టు కాబట్టి బాగా దగ్గర కదా. సో అమరావతిలో బాగా డెవలప్మెంట్ జరిగింది కదా చంద్రబాబు గారి హయాంలో. బాగా కష్టపడ్డారండి బాబు గారు. బ్లడ్ పెట్టి కష్టపడ్డాడు ఆయన.
నిజం మాట్లాడుకోవాలి. ఇక్కడ మాత్రం నిజం మాట్లాడతానంటారు, చెప్పండి. బట్ ఇది ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో ఏమైంది? ఉమ్. ఆయన కష్టపడ్డాడు. తాత్కాలిక భవనాల మీద కష్టపడ్డా? ఏమండి, తాత్కాలిక భవనాలు కట్టి ఆయన కష్టపడ్డాడని అంటారా? తాత్కాలిక భవనాలు ఏంటి? తాత్కాలిక పర్మనెంట్ చేసుకోవచ్చు, ఏమైంది? టెంపరీ కొంతసేపే, తర్వాత పర్మనెంట్ చేసుకోవచ్చు, ఏమైంది? ఓకే. ఆయన కష్టపడ్డాడు, బ్లడ్ పెట్టాడు, ప్రాణం పెట్టి కూర్చున్నాడు అమరావతి విషయంలో. 33,000 ఎకరాలు. అవునండి, ఇష్టపడి ఇచ్చారు ప్రజలు, అందరు ఇష్టపడి ఇచ్చారు. ఇష్టపడే ఇచ్చారు, ఉమ్. ఇష్టపడి ఇచ్చారు. ఇష్టపడకపోతే వెనక తీసుకోవచ్చు, కోర్టులో వేసుకున్న వాళ్ళు ఇష్టపడే ఇచ్చారు. మరి అమరావతి ఉద్యమం ఎందుకు జరుగుతోంది? ఇన్నాళ్లుగా రైతులు ఉద్యమం చేస్తున్నారు, మాకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వట్లేదని అంటున్నారు వాళ్ళు. ఇవన్నీ ఏంటని అంటారు? అసలు ఏం జరుగుతుంది? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఉద్యమాలు జరిగినాయా? జరగలేదు, అణిచివేశారు. అదేం లేదండి, ఆయన ఇది ఒక బాగు జరిగేటప్పుడు చిన్న పెయిన్స్ అక్కడెక్కడో ఉంటాయి, ఓకే, జనరల్గా జరుగుతాయి. అవన్నీ ముందు అది డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అక్కడ డెవలప్మెంట్ జరిగింది, క్యాపిటల్ కావాలా, బాగా జరిగింది, ఎక్కువ టైంలో చాలా బాగా జరిగింది. మీలాంటి మంది ఎంతో మంది న్యాయవాదులు కూడా దాంట్లోకి వెళ్ళి లేదు ఇక్కడ ఏం డెవలప్మెంట్ జరగట్లేదు అని చెప్పి కొన్నాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు చూడాల్సింది మీరు వచ్చి, ఇప్పుడేం చూడండి, పాత పడిపోయిన బిల్డింగులన్నీ ఉమ్. చంపి పాడేశారు అమరావతిని. ఎదుగుతున్న మొక్కకి నీళ్లు పోయటం ఆపేశారు, చంపేశారు. చంపటం కరెక్ట్ కాదు. నువ్వు డెవలప్మెంట్ 3 రాజధానులు అంటే 30 రాజధానులు కట్టుకో. అమరావతి డెవలప్మెంట్ ఆపటం తప్పు. అమరావతిని డెవలప్ చేసుకో, అవి డెవలప్ చేసుకో. నువ్వు ఎన్ని క్యాపిటల్ పెట్టుకుంటే పెట్టుకో, అమరావతిని డెవలప్ చేయటం ఆపటం ఏంటి?